ఒకవైపు రెడ్ బుక్, ఇంకోవైపు జగన్మోహన్ 2.0 అని చెప్తున్నారు. జగన్మోహన్ 2.0 చూపిస్తారట. 2.1 అంటే మరో వ్యక్తిత్వం, నాలో ఉండే మరో వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు అట్లే మాట్లాడుతుంటాడు కదా, మరో వ్యక్తిత్వం ఏమింది. ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ మాదిరి బిహేవ్ చేస్తుంటాడు. వాటికి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక కార్యకర్త మృతి చెందింది, దానికంత ఆవేశము, పోలీసు వ్యవస్థను తిట్టడం అయితేనేమి, నాలో మరో వ్యక్తిత్వం చూస్తారు అని అంటే ఆయన క్యారెక్టర్కి అసాసినేషన్ అవుతుంది కదా, వేరే వాళ్ళ క్యారెక్టర్ కాదు. ఇతనిలో రెండో మనిషి కూడా ఉన్నాడు, ఒక క్రూరుడు ఉన్నాడు అనేది మీనింగ్ వస్తుంది. క్రూరుడు మనిషిలో ఉన్నాడు అని అంటే రేపు పొద్దున భవిష్యత్తులో నువ్వు ఎదగాల్సినవి. ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రి పనిచేసినావు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు. అప్పుడు నాలో క్రూరుడు ఉన్నాడని నీవే అనుకుంటే మరో వ్యక్తి అంటే అదే కదా. అది నీకు క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. ఎందుకు మాట్లాడినాడో ఏమిటో కానీ అది క్యారెక్టర్ అసాసినేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీలో దూకుడు పెంచారనుకోవచ్చా? ఎక్కడ కూడా తగ్గేదే లేనట్టు కూడా వ్యవహరిస్తున్నారు. దూకుడు పెంచేదేముంది, తగ్గించేదేముంది? ఆయన దూకుడు పెంచితే ఏమవుతుంది, దూకుడు పెంచకపోతే ఏమవుతుంది? ప్రజలు తీర్పు ఇవ్వాలా రేపు. నీవు సర్వాధికారాలు నీ చేతుల్లో ఉన్నాయి. 150 మంది మెజారిటీ సభ్యులు నీకున్నారు. ఉండి నీకు పరిపాలన సాగించడాక 11 సీట్లకు పరిమితమైనావు. ఎందుంటే ఏముంది? అధికారం అంతా నీ చేతుల్లో ఉండేది కదా గత 5 ఏళ్ళు. వేరే వాళ్ళ చేతుల్లో లేదు కదా. నువ్వు చెప్పినట్టే నడుచుకున్నారు. ఇప్పుడు అధికారం పోతానే అదే యంత్రాంగాన్ని ఇంకొక రకంగా మాట్లాడడము, నాలో ఇంకొక మనిషిని చూస్తామనడము, ఇవన్నీ ఏమవుతుందంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఆయనకాయనే చేసుకుంటాడు. అది దూకుడు పెంచినారని ఎవరు అనుకోరు. ఓకే.